స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసునాథ వందనాలు తండ్రి. అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నమ్మదగిన సహాయకుడా, మిక్కిలి ప్రేమ భరితుడా, నీకు స్తోత్రాలు. మా శరీర బలహీనతను బట్టి, అనేక కార్యక్రమాలను బట్టి గడిచిన కొన్ని రోజులు మీ సన్నిధిలో వేకోజాముననే కనబడలేకపోయినాం. నేటి దినమున మెరిస్తున్న శక్తి నడిపింపు కొరకు నీకు వందనాలు. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా సకల బలహీనతలు ఎరిగిన దేవుడవు, మీ శిలువ రక్తము చేత నన్ను మమ్మలను మీరు శుద్ధులుగా చేయండి. ఆకాశమందు మీరు తప్ప మాకైతే ఎవరు లేరు. మాకున్న ఏకైక ఆధారము మీరు, మరి నిరీక్షణ మీరు, మరి రక్షించినటువంటి రక్షకుడవు నీవు. మీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత నన్ను మమ్మలను మీరు కడగండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉన్నవాడా అనువాడా, అతి కాంక్షణీయుడా, మమ్మల్ని ఒక్కసారి మీ శిలువ రక్తం చేత శుద్ధులుగా మార్చండి. మనస్సుకు, తలంపులకు, ఆలోచనలకు, అంతరింద్రియములకు అంటిన సమస్త కల్మషమును కడగండి. బాహ్య శరీరమును కంటినటువంటి కల్మషమును మీరు కడగండి. ప్రాణాత్మ దేహములు మీ యొక్క రక్తము చేతనే శుద్ధి చేయబడతాయి కదా ప్రభువా. మమ్మల్ని శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు సన్నిధిలో గోచారుతున్నాం ప్రభు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు, క్షమించుటకు వేగిరపడేటటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దయగల దేవా, నీకు వందనాలు 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 తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, మీ యొక్క రక్తము చేత మమ్మల్ని కనికరించినందుకై నీకు స్తోత్రం. మీ కృపలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు స్తోత్రం. అయ్యా, మీకు కలిగినవన్నీ మా కొరకు మీరు ధారపోస్తున్నారు. అందులో విలువైంది మీ రక్తాన్ని మా కొరకు ధారపోస్తున్నారు. అయ్యా, నీ ప్రాణము మీకు ఎంత మాత్రం విలువైనదిగా మీరు ఎంచలేరు తండ్రి. మా కొరకు ఈ లోకంలో ఏ మనుషుడైనా తన ప్రాణమును విలువగా ఎంచుతారు. అయ్యా, మా కొరకు మీ ప్రాణమును ధారపోసినారు ప్రభు. ఆ విలువైన ప్రాణములు మా సకల బలహీనతల్ని, మా యొక్క పాపమును పరిహరించినందుకాయి నీకు స్తోత్రములు తండ్రి. దేవా, మెరుస్తున్నటువంటి కనికరము, మెరుస్తున్న కృప, మాధుర్యం కొరకాయి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని సజీవ లెక్కలా కాపాడుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏపాటి వారము తండ్రి, కొంతసేపు కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము. మాకు మెరుస్తున్నటువంటి కృప కటాక్షముల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముచే నిత్యం భద్రా పరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముచే నిత్యం భద్రా పరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను. యేసురాజు
గాయము మా కొరకు సిలువలో మీరు పొందినారు తండ్రి. మా కొరకు నెత్తి మీద ముళ్ళ కిరీటము, కాలు చేతుల్లో మేకులు, కొరడా దెబ్బలు, ఒళ్ళంతా పెయ్యంతా గాయాలు తండ్రి. దున్నిన పొలము వలె మీ యొక్క శరీరం మా కొరకు చీల్చబడింది. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ త్యాగం కొరకై నీకు స్తోత్రాలు. 2000 ఏళ్ల సంఘ చరిత్రలో నీ త్యాగం కంటే విలువైన కార్యము లేదు ప్రభువా. నెటికంటే విలువైన కార్యం మా కొరకు మీరు జరిగించినారు. మీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఆ రీతిగా దేవాది దేవుని గణపరుస్తూ స్తుతిస్తూ దేవుని బిడ్డలారా, అనుదినము మనం ప్రభు సన్నిధిలో గోజాడుచున్నాం. అనేకులు రక్షింపబడాలి. నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. దేవుడు వారి కొరకు గొప్ప ద్వారాలు తెరాలి. వారి దుఃఖ సువార్త వెళ్ళాలి. క్రిస్మస్ శుభ సమయంలో ప్రతి ఒక్క దైవజనుని దేవుడు బలంగా అభిషేకించి మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలలో క్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా అద్భుతమైనటువంటి స్వార్థ భారములిన సేవకులు మనం జీవిస్తున్న ఈ దేశంలో ఏ రీతిగా స్వార్థ ప్రకటించాలని ఎరిగిన వారిని దేవుడు బలపరచున్నట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరొకసారి నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఎంతమంది రక్షింపబడిన తర్వాత కూడా అసత్యంలో కొనసాగుతున్న వారు ఉన్నారు, అజ్ఞానంలో కొనసాగుతున్న వారు ఉన్నారు. సరైన బోధలో వారు జీవించడం లేదు. వారికి ఓఫిర్ సాహిత్యం పరిచయమై సత్యాన్ని గ్రహించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదివరకు అయ్యగారి గ్రంథాలు చదివి ఎందరైతే సత్య ప్రత్యక్ష పొందుకున్నారో వారు ధన్యులు, భాగ్యవంతులు. ఇంకా ఆ యొక్క గ్రంథాలు చదివిన వారందరి వద్దకు దేవుడే ఆ గ్రంథాలని పరిచయం చేయనట్లుగా, చదివి గ్రహించటకు శక్తిని, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తుంటున్నాం. ఒకసారి ఒక అంశాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. నా మీద తమ్ముడు మనకు అంశాలను బట్టి ప్రార్థనలో ముందు నడిపిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభున్నామని కనపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పరిశుద్ధుడా మరి ఒకసారి నీ సన్నిధానంలో మమ్మల్ని కనబడనిచ్చావు. అయితే నేను మీ కృపతో మమ్మల్ని భద్రపరిచావు అయా, కాచావు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభావం. దినమంతట్లో ఎలాంటి ప్రభావం నేను దుష్టున ఆటంకాల ప్రభావం మా మీద జరగకున్నట్టు, దాడు జరగకున్నట్లు కాపాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభావం అయినా నా పాపదోషాలు మీ శిలువ రక్తం చేత యేసయ్యా మీరు కడిగినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కడగబడిన హృదయాల చేత నీ బాల్స నెలకొని ప్రార్థనాంశనం పట్టుకుని వస్తున్న గురువు చూపించండి, దయపాలించిన ఆమెను పలకమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయా తండ్రి. ఆయన మరి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిన ఆయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. మీ దాసులందరికీ ప్రభా తండ్రి అయినా మీరు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. అనేక చోట్ల ప్రభా తండ్రి అయినా ఇంకా మీటింగ్స్ పెట్టడానికి సహాయం దయచేయమని నీకు వందనాలు. అద్భుతంగా మీ స్వార్థ పరిచయం వెళ్ళటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అవును తండ్రి నాయన ఈ మీటింగ్స్ ద్వారా అనేక మందిలో ప్రభా తండ్రి నాయన మీరు జన్మించాలి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరి హృదయంలో మీరు జన్మించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి నాయన మరి వింటున్నా కానీ మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్నా కానీ ప్రభా తండ్రి నాయన వారి హృదయాలు మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నేను క్రిస్మస్ సీజన్ ప్రభా తండ్రి నాయన ఎందరినో ప్రభావ మీరు రక్షణ పొందబోతున్నాం, చూడబోతున్నాం. నీకు వందనాలు. అనేక మంది రక్షణ పొందబోతున్నారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్పతనం మీ కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు అల్లాడమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు ప్రభావం. గొప్ప తండ్రి నీకు వందనాలు, వందనాలు. మీటింగ్స్ అన్ని అద్భుతంగా జరగడానికి సహాయం దయచండి. ఆటంకంగా ఉన్న ప్రతి అయా చిక్కులు ప్రభావం ప్రతి వ్యక్తులు చేస్తున్నాము లయమైపోను కాక స్తోత్రాలు. మీటింగ్స్ ఆపేయాలని చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తులు ప్రభావం ఆయన ఎవరెవరైతే అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి సిగ్గుమౌనం కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. చిత్తమైతే వారు కూడా రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభావం అయినా యేసయ్యా నీకు వందనాలు. గొప్ప తండ్రి మీ కార్యాలు జరిగించని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావం అయినా. అయ్యా మీ దాసులు ప్రభావం మరి ఎందరో ప్రభావం అయినా ఇది కూటాల కొరకు ప్రయాసపడుతున్నాను, ఆర్థికంగా సమకూర్చుకుంటుండగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావం అయినా. గొప్ప తండ్రి నీకు వందనాలు. అలాగనే ప్రభావం అయినా
మరి మీ సేవకులు ప్రభాతం నాయన ఎందరో ప్రభాతం నాయన రక్షణ పొందిన వారు ఉన్నప్పటికీ ప్రభాతం నాయన ఆ సేవకులు చలమని అవుతున్నప్పటికీ ప్రభాతం నాయన లేఖన సారాంశంలో బోధలోని రాలేకపోతున్నారు వారందరూ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. అసత్య బోధలన్నీ పెగిలించి వేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. లేఖన విరుద్ధమైన ప్రతి బోధను తుడిచి వేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. అయ్యా సర్వసత్యంలోకి ప్రతి ఒక్కరు నడిపించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. సత్యము బహులోతుగా బహు దూరంగా ఉంది కనుక ప్రభాతం దాన్ని గ్రహించే మనసు, అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్క సేవకులు కనుక గ్రహించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. మీ దాసులు ప్రభాతం నాయన ఎంతో ప్రయాసపడుతున్నారు, లేఖన సారాంశమైన బోధ కొరకే ప్రయాసపడుతున్నాం ప్రభాతం దాన్ని అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్క సేవకులు ప్రతి ఒక్క విశ్వాసం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనేకులు కూడా ప్రభాతం నాయన అయ్యా తనైనా బోధిస్తున్న బోధ అలాగ ఉందో లేదని ప్రభాతం నాయన గ్రహించే మనసు ప్రతి ఒక్క విశ్వాసికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. సర్వసత్యంలో అనేక మంది రాబోతున్నారు కనుక నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభాతం నాయన అయ్యా ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది కనుక నీకు వందనాలు. అసలు బోధలన్నీ కాల్చివేసి ప్రభాతం నాయన సత్య బోధలను నడిపించమని ప్రార్థిస్తున్నాము. సత్య బోధలు బోధిస్తున్న ప్రతి సేవకుని దీవించండి, అభిషేకించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, వాళ్ళ సంఘాలను దీవించండి, ప్రయాణాలు తోడుగా ఉండండి, ఆర్థికంగా దీవించండి, వారు చేసిన వ్యాపారాలను దీవించండి ప్రభాతం. నీకు స్తోత్రాలు ప్రభాతం నాయన. దాసులు అయ్యగారిని కూడా మీరు అభిషేకించి ఇంకా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ ఎంతవరకు ఎలాంటి లోటుపాటు లేకున్నట్లుగా అయ్యా బలమైన ఆత్మాభిషేకం చేత నింపబడి ప్రభావం నాయన ఎవరి కాలంలో ఉన్న ఆ బలం నీ ప్రభావం మీ దాసును అనుగ్రహించి అయ్యా తను నాయన మీరు అక్కడ ఎంతవరకు అయ్యా మీ మార్గం అయ్యా సరళం చేస్తూ ప్రభావం నాయన నీకు మీ రెండరకర మార్గాన్ని ప్రభావం నాయన మీ దాసుడు ఇంకా ప్రభావం నేను పని చేస్తున్నాక ప్రభావం ఇంకా బలమైన ఆత్మాభిషేకం చేత నింపి ప్రభావం ఇంకా మీరు జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభావం. గొప్ప తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు. మీ కార్యాలు జరిగించండి అయ్యా తన నాయన నా యొక్క ప్రార్థన అంశాలు మీరు అంగీకరించాలని నమ్ముతూ ప్రభావం ఇంకేమైనా మర్చిపోతే క్షమించి ప్రభావం ముందు చేయబోతున్న ప్రార్థన అంశాలు మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. అదే రీతిగా దైవజనుల యొక్క గ్రంథాలు భూప్రపంచమంతా కూడా వెళ్ళాలి, అన్ని దేశ భాషల్లోనికి అది తర్జుమా చేయబడాలని మనం ప్రార్థన చేస్తుంటున్నాం. ఏఐ ద్వారా మరి అయ్యగారి ప్రసంగాలు కూడా అన్ని దేశ భాషల్లోనికి మార్చబడి అందరికీ సత్యం అందాలని మనం ప్రార్థన చేస్తాం. మరొకసారి ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా మార్చి నెలలో జరగబోతున్న దేవదర్శన దినోత్సవ కార్యక్రమం మరి అద్భుతంగా దేవుడు జరిగించినట్లుగా థాయిలాండ్ ప్రాంతంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తుంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క మీటింగ్కి సంబంధించి కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని దేవుడు అనుగ్రహించాలి. వెల్ఫేర్ మినిస్ట్రీస్లో పనిచేస్తున్న ప్రతి సావకునికి దేవుడు ఆర్థికంగా దీవించాలి. ప్రతి సావకుడు ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. దేవుడే బలపరచున్నట్లుగా ప్రతి ఒక్క సావకునికి ఆరోగ్యము ఆశీర్వాదం అనుగ్రహించినట్లుగా ప్రతి సావకుని కుటుంబాన్ని సంఘాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ యొక్క ప్రార్థనను. అదే రీతిగా అయ్యగారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుడు తన దాసుని కాపాడాలని, అదే రీతిగా దాసుకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగించి ఆర్థిక సమృద్ధి తన యొక్క సత్య వ్యాప్తి కొరకు దేవుడు అనుగ్రహించాలి అని మనం ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ యొక్క సకల విధములైనటువంటి ఫైనాన్షియల్ అండ్ వెల్త్ ఈ యొక్క అంశాలన్నింటిని బట్టి ఈ యొక్క నీడ్స్ అన్నింటిని బట్టి తమ్ముడు శ్రీకాంత్ ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తాం. స్తోత్రం తండ్రి, ప్రేమ కలిగిన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కరుణగల కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. వందనాలు నాయన. గడిచిన సమయం అంతే నాయన నీ కృపలో కాచి కాపాడినందుకే వందనాలు. బలహీనులము ఎన్ని ధైర్యం వారం కావు, లెక్కించదగిన వారం కావు కన్న తండ్రి ఆయనను నీ చూపెట్టిన కృపను నీ ప్రేమను బట్టి మరొకసారి నీ పాసని నడిపించిన కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పాసని వచ్చిన కృప చూపించావు, నీ రక్తంనిచ్చావు, నీ క్షమాపణనిచ్చావు, నీ ప్రేమనిచ్చావు, నీ కృపనిచ్చావు, నీ దయనిచ్చావు కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధనాదానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చేసిన ప్రార్థనాంశాలను బట్టి కన్న తండ్రి నువ్వు ఆమెనని పలికిన దేవానికి వందనాలు, ఆమెనను అనువాడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కొన్ని ప్రార్థనాంశాలను బట్టి నీ పాసనిధికి వస్తున్నాం, గోచారుతున్నాం కన్న తండ్రి నీవే కనికరించండి, దయచేసుకోండి నాయన వందనాలు. నాయన ఇది నిరాశం ద్వారా పంపించబడిన కన్న తండ్రి సకల విధమైన సారాంశంను బట్టి నాయన, లేఖ సారాంశం బట్టి నాయన, నీ సాహిత్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రపంచమంతటా నాయన నీ లేఖ నీ దాసుని యొక్క నాయన నీ లేఖన సారాంశం నాయన సాహిత్యము ప్రపంచమంతటా వాపితే కృప చూపండి నాయన వందనాలు. నాయన ఏ రీతిగా జరిగినో మాకు ఎదురుగా కన్న తండ్రి నీ కృప చేత నాయన నీకు అనంతమైన జ్ఞానం చేత ఈ ప్రపంచమంతా నీ యొక్క సాహిత్యము సత్య సాహిత్యము విస్తరించడం సహాయం దయచేసి నీకు వందనాలు స్తోత్రాలు.
పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాయన నీ దాసుని కార్యక్రమం గురించి ప్రార్థిస్తున్నాం కనుక నీకు వందనాలు. నీవే బలమును శక్తిని నాయన ఏడంతల తైలం శక్తి అభిషేకించిన నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ ఈ యవ్వన కాలంలో బలం కంటే అధికమైన బలం నీ దాసు ఏడంతల తైలం అభిషేకించండి కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సత్య ప్రవక్తను అనేక కన్న తండ్రి ప్రపంచ భూప్రపంచంలో ప్రతి ఒక్కరు నాయన సేవకులు విశ్వాసులు నాయన అనేకులు గుర్తించడం సహాయం దయచేయండి. వారికి మనోనేత్రం వెలిగించండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన నీ దాసుని వారు దయించి నశింపజేసిన గ్రంథాలను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ యొక్క ఎవరికైతే అందరూ అందరికీ కూడా నీ సాహిత్యం నాయన లేఖన సాహిత్యం చేరునకు సహాయం దయచేయండి. అనేకుల యొక్క మనోనేత్రాలు వెలిగించండి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధురానికి వందనాలు. అదేవిధంగా ఆయన మార్చులు జరగబోతున్న దేవరస్ దినోత్సవం బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతంగా నాయన జరిగించండి నాయన. ఆశ్చర్యకరంగా ఇక్కడ జరిగించండి. ప్రపంచ చరిత్రలో నాయన కనీ వినిగరిగిన రీతిలో జరిగించండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. నీ కార్యం నాయన కన్న తండ్రి స్థిరపరచండి, సఫలపరచండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన థాయిలాండ్లో జరగబోతున్న మీటింగ్ కూడా కన్న తండ్రి నీవే కన్న తండ్రి ముందుండి నడిపించండి. మార్గం సరళం చేయని నాయన నీకు వందనాలు స్తోత్రాలు. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కన్న తండ్రి నీవే కనికరించండి. ద్వారాలు తెరవండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నీ సత్య సంఘం కొరకు పోరాడుతున్న సేవకులందరినీ నాయన గురించి ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యంను నాయన నీవే అనుగ్రహించండి నీకు వందనాలు. వారి పుణ్యాన్ని కన్న తండ్రి సకల విధములైన ఆయన ఆర్థిక ఫైనాన్షియల్ యొక్క నీడ్స్ను కూడా నీవే కూర్చండి నాయన. ఆర్థికంగా కుంగిపోయిన స్థితిలో నుండి లేవనెత్తని నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడు అయిన నేను ప్రకటిస్తున్న కన్న తండ్రి నీ యొక్క సత్యం కొరకు పోరాడుతున్న సేవకులందరికీ కూడా కన్న తండ్రి ఐశ్వర్యవంతులను చేయాలి నాయనకి వందనాలు. నీ సేవ కొరకు పోరాడడం కొరకే మన కన్న తండ్రి ఐశ్వర్యవంతులను చేయాలి నాయనకి వందనాలు. ఆరోగ్యం అనుగ్రహించండి, ఐశ్వర్యం అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి. కన్న తండ్రి కన్న తండ్రి నీ రాకడ కొరకు సిద్ధపడే అవసరమైన ప్రతి ఐశ్వర్యమును ఆరోగ్యమును సకల విధమైన ఆశీర్వాదం అనుగ్రహించండి నాయనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనమే కాని కన్న తండ్రి నువ్వు మా ద్వారా బలమైన కార్యాలు చేయవాడవు కన్న తండ్రి నీకు వందనాలు. బలమైన కార్యాలు చేయటకు కావలసిన బలమును కన్న తండ్రి ధైర్యమును కన్న తండ్రి ధైర్యం డబ్బును కూడా అనుగ్రహించే కన్న తండ్రి నీకు రూపు సహాయం దయచే నీకు వందనాలు. అనేకులు సత్యం వైపు ఆకర్షించబడుటకే కన్న తండ్రి మమ్మల్ని ఐశ్వర్యవంతులు పరిశుద్ధరానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయంలో కన్న తండ్రి నీకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. ముందు చేయబోయే ప్రార్థన అంశాల మీద కన్న తండ్రి తైలమును ప్రోక్షించండి. నీవే ఆమెను ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆమె నన్ను పలికినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కన్న తండ్రి నీకు వందనాలు. నీకు నేను ముందున్న సమయాన్ని చేతిగా పెట్టి యేసు అద్భుత దీవెనామం ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఏకాకినే వ్యధితుడనయ్యా అధికం బోలునా గాయములయ్యా. ఏకాకినే వ్యధితుడనయ్యా అధికం బోలునా గాయములయ్యా. యాత్రము గీయకనే మునుపొకసారి యాత్రము గీయకనే మునుపొకసారి పరిలగనను చేయవయ్యా పరిలగనను చేయవయ్యా. ఏంబవలు నాయార్తని నీ సన్నిధిలో
గజ్వల ప్రాంతం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రాంతంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలి. దేవుడు గొప్ప ద్వారాల స్వార్థ ప్రకటించుటకు తెరిచినట్లుగా ఇచ్చిన సంఘమును అంతకంతకు అభివృద్ధి చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలందరిని బట్టి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. అదే రీతిగా మరి కొన్ని మీటింగ్స్ అక్కడక్కడ ఫిక్స్ అయి ఉన్నాయి. కొన్ని 10వ తారీఖులో జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమంలో వేములవాడల దేవుడే దిగి వచ్చి మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేస్తుంటున్నాం. అనేక మంది రక్షింపబడాలని ప్రార్థన చేస్తుంటున్నాం. అదే రీతిగా పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉన్నది. దేవుడు క్షేమంగా ప్రతి దైవజనం నడిపించి అద్భుతంగా కార్యక్రమాన్ని జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరొకసారి అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సకల అంశాలను బట్టి మరి శేషరావు అన్న గారు చివరిగా ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి దేవానికి ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభువా మీ సన్నిధిలో మోకరించి భాగ్యం ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి ఇప్పటివరకు అనేక అంశాలతో ప్రార్థన చేస్తున్నారు. నేను కొన్ని అంశాలు ప్రభువా మీ పాద సన్నిధి తీసుకొస్తున్నాను. మీరు ఆలకించండి ప్రభువా. దేవాగజ్వల ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం. అన్నగారు ప్రభువా ఎంతో భారంతో ఇబ్బందుల్లో ఇరుకులో ఉండి ప్రభువా ఇక్కడ ఆయన లేని ప్రాంతం, ఆయన ఉన్న ప్రాంతం వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ప్రభువా కేవలం మీ పని కూడా ఎన్నో ఇబ్బందులు కష్టాలు అనుభవిస్తూ ప్రభువా ఇక్కడ సంఘం నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి గజ్వల ప్రాంతాన్ని దీవించండి. ఇక్కడ సంఘం అభివృద్ధి చెందుటకు మీరు సహాయం చిత్త ప్రకారము ప్రభువా జరిగించండి. ఆయన వందనములు, అనేకులు ప్రభా శక్తులు మనకి వచ్చి సంఘం విస్తరించుటకు మీరు సహాయం చేయండి. తండ్రి మీకు వందనములు, స్తోత్రములు నాయన. 10వ తారీఖున జరగబోయే వివాహం కొరకు వందనములు, స్తోత్రములు నాయన. వివాహ అన్ని విషయంలో ప్రభావ మీరే తోడై ఉండి నడిపించండి. ప్రతి ఘట్టంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి ఆర్థిక ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా సహాయం చేయండి. ఆ కుటుంబం దీవించండి ప్రభువా. మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహం జరిగిస్తున్నటువంటి దైవజనులను దీవించండి.
ప్రభు మీరే అక్కడ ఉండి వివాహం అనే కారణంతో ప్రభు అనేకులు రక్షణలోకి వచ్చినట్లు మాట్లాడింది తండ్రి. ప్రభు అదేవిధంగా పాస్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ప్రార్థిస్తున్నాం నేను. సేవకులందరూ ప్రభు ఒక చోట కూడినప్పుడు సత్యం విస్తరించడం మీరు సహాయం చేయండి. విశ్వాసుల కంటే ప్రభు 100 మంది విశ్వాసుల కంటే ఒక సేవకుడు సత్యంలోనికి వస్తే ప్రభు అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది కళ్ళు తెరుచుకోబడతాయి. అసత్యంలో నడుస్తున్న క్రైస్తవులు కూడా సత్యంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. పాస్టర్ కాన్ఫరెన్స్ మీరు దీవించండి, మీరే గొప్ప కార్యం చేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రభుగా పనిచేస్తున్న చీకటి శక్తులను, అంధకార శక్తులను, మంత్రశక్తులను, దురాత్మను యేసునామములో బంధిస్తున్నాం. వారు తెరవండి నాయన. ఈ ప్రాంతంలో సత్యం విస్తరించినట్లు మీరే సహాయం చేయండి. అసత్యం తొలగించండి, అనేకులు రక్షణ పొందుటకు మీరు సహాయం చేయండి. స్వార్థతో నింపండి ప్రభువా. ఈ మార్గంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రభువా స్వార్థతో నిండుటకు మీరు సహాయం చేయండి. ఈ డిసెంబర్ క్రిస్మస్ ప్రభువా సెలబ్రేషన్ జరుపుకుంటున్న ప్రతి చోట ప్రభువా ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నింటిలో తోడై ఉండండి. అద్భుత కార్యములు చేయండి. ఇలాంటి ఆటంకములు ప్రభువా కలగకుండా మీరే సహాయం చేయండి. మీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తాం. మా శాత పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్. పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును. పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును. మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, వరలోని భూమికి కదలుచున్నావు, వరలోని భూమికి కదలుచున్నావు, పశుశాలలో
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసినటువంటి పత్రిక ఒక చిన్న మాట చదువుకొని మనము కొద్దిసేపు దేవుని నామాన్ని గణపరుస్తాం. పెడతాం 8వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచ నేరరు. చదువు మన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్ ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు భక్తి జీవితంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాల గురించి చాలా స్పష్టంగా మనకు అనేక సందర్భాలలో తెలియజేయవాడై ఉన్నాడు. భక్తి జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు పోషించేటటువంటి విషయాలు మన జీవితంలో ఉంటాయి. అందులో మొదటిది శరీరము, రెండవది ఆత్మ. ఆత్మానుసారముగా జీవించినటువంటి భక్తి సాధన ఒకటి ఉన్నది, శరీరానుసారమైనటువంటి భక్తి సాధన కూడా ఉన్నది. శరీరము సాధకం చేయబడాలి. దేవుని ప్రణాళికకు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మన శరీరము సాధకం చేయబడాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే సజీవ యాగంగా మీ శరీరంలో ఏం చేయండి, దేవునికి సమర్పించండి. శరీరానుసారమైనటువంటి సాధనము కొంత మటుకు ప్రయోజనకరమై ఉన్నది. భక్తి జీవితంలో ఇప్పుడు నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నా, ఇది శరీరానుసారమైన సాధనని. నేను వాక్యం చదువుతూ ఉన్నా, లేకపోతే దేవుని స్తుతిస్తూ ఉన్నా, చప్పట్లు కొడుతున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ, వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డన్, ఏది మనము చేసినా ఈ యొక్క శరీరంతో కూడా దేవుని నామాన్ని గణపరిచేటటువంటి ఒక స్థితి ఉన్నది. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించమన్నాడు, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించమన్నాడు. ఇదంతా సాధన. శరీర సంబంధమైనటువంటి సాధన ఉన్నది, ఆత్మ సంబంధమైన సాధన ఉన్నది. ఆత్మ సంబంధమైన సాధన అంటే ఏంది? మన యొక్క ఆత్మకు ఉన్నటువంటి నేత్రముల చేత దేవుని చూడాలి, ఆత్మకు ఉన్నటువంటి చెవుల చేత దైవస్వరాన్ని వినాలి. అంతరంగ పురుషుని సాధన. అంతరంగ పురుషుడు అనేవాడు ఇంకోటి ఉన్నాడు. పౌలు అంటాడు, అందుకే మా బాహ్య పురుషుడు ఒక రీతి ఉన్నాడు, అంతరంగ పురుషుడు ఇంకో రీతి ఉన్నాడు. పైకి మేము నవ్వుతున్న వారి వల్ల కనబడుచు ఉన్న లోకంలో మా కడుపులో ఏమున్నది, మా హృదయంలో దుఃఖం ఉన్నది. సామెతలు అంటాడు, ఒక మనుషుడు పైకి నవ్వుతూ కనబడుతుండొచ్చు, కానీ లోపల వానికి ఎంతో ఏడుస్తున్న పరిస్థితి ఉంటుంది. సో అంతరంగ పురుషుని యొక్క స్థితి చాలా ప్రాముఖ్యమై ఉన్నది భక్తి జీవితంలో. బాహ్య సంబంధమైనటువంటి స్థితి అంత ప్రాముఖ్యం కాదు. మనం ఎటువంటి వస్త్రాలు ధరిస్తున్నాం, ఎట్లా మన శరీర ఆకృతి ఉన్నది, అలంకరణ ఉన్నది, ఎటువంటి కలర్, ఎటువంటి స్కిన్ టోన్ మనకు ఉన్నదని డజంట్ మ్యాటర్ అండి. సో దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడై ఉన్నాడు. అయితే చాలామంది భక్తి జీవితంలో ఏం చేస్తున్నారంటే శరీరానుసారమైనటువంటి విషయాల మీద మనసు పెడుతున్నారు. అక్కడ ఈ అధ్యాయం అంతా కూడా అదే విషయాన్ని డీల్ చేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. 8వ అధ్యాయం మీరు గమనించినట్లయితే మరి 3వ వచనం చదువుతున్నాడు. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. అంటే శరీరానుసారమైన మనస్సు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి, వారు ఆత్మ సంబంధమైన సంగతులను చూస్తారా? శరీరానుసారమైన మనసు గలవాడు శరీరానుసారమైనటువంటి సంగతులను చూస్తాడంట. పౌలు జీవితంలో, దావీదు జీవితంలో, యేసుప్రభు జీవితంలో, శ్రేష్ఠ భక్తుల జీవితాల్లో కొంతమంది శత్రువులు ఉన్నారు. వారికి పలానా దైవజనుడికి శత్రువు లేడండి అన్నవారు ఎవరు అన్నారా? అబ్రహాంకు శత్రు సమూహాలు ఉన్నాయి,
దావీదుకు కందిరీగల వలె శత్రువులు మోహరించి ఉన్నారు. యేసు ప్రభుకు కూడా శత్రువులు ఉన్నారు, పౌలుకు కూడా శత్రువులు ఉన్నారు. వీరి శత్రుత్వం అంతా మనం గమనిస్తే యేసు ప్రభు కొంతమంది శత్రువులు అయ్యారండి, కొంతమంది యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. వాట్ ఈస్ ద రీజన్? ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అని అనేకులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అంటే వీరు శరీరానుసారమైనటువంటి మనస్సు గలవారు, శరీర సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెడుతున్నవారనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాం. యోహాను రాసినటువంటి సువార్త దయచేసి 6వ అధ్యాయం మీరు గమనిస్తే 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎప్పుడును మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళవలసి ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా మరి ఎవని యొద్దకు మేము వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు చెప్పుచున్నామని ఆయనతో అనేను. అంతకుముందు 72 మంది వెళ్ళిపోయారండి యేసుప్రభుని విడిచిపెట్టి. వాళ్ళంతా ఏం చూస్తున్నారంటే శరీరంను చూస్తున్నారు. యేసుప్రభు తన శరీరం తినమన్నాడు కదా, ఆయన శరీరం ఎలా తినేస్తాడు ఈయన అంటే శరీరం మీద వీళ్ళు దృష్టి పెట్టినారు. శరీరానుసారమైనటువంటి మనసు గలవారు శరీర క్రియల మీద దృష్టి పెడతారు అంటున్నాడు అందుకే పౌలు. మరి పేతురు ఆయన శరీరం మీద దృష్టి పెట్టి, యేసుప్రభు తన శరీరం తినమన్నాడు కదా, ఇది ఈ మాంస శరీరాన్ని ఈ లోకంలో ఎవరు తింటారండి? మనిషి శరీరం ఇంకో మనిషి తింటాడా? ఏదో అద్భుత కార్యం యేసుప్రభు చేస్తాడు, ఆయన చెప్పిండంటే అది తినడానికి అవకాశం ఉంటే నా మాట అంటాడు కదా అని ఆత్మానుసారమైనటువంటి సంగతుల మీద దృష్టి పెట్టిన వ్యక్తి అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు. శరీరం మీద దృష్టి పెట్టిన వారు ఇంకా మిగతా 72 మంది శిష్యులు యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. పౌలును కూడా అనేక మంది ఆయన శరీరములో శోధనగా ఉన్న దానిని బట్టి అంటాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు కదా, గలతీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 4వ అధ్యాయము 19వ వచనంలో చదవండి ఒకసారి. మీ అందు ఏర్పడ వరకు మీ నిమిత్తము నాకు మరలా కలుగుచున్నది, ఎటు తోచక నేను ఉన్నాను, మాట్లాడవలసి ఉన్నది అని ఆలోచిస్తూ ఉన్నాను. లేదా అంటే వీరి జీవితంలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలని ఆయన మరలా ప్రసవేదన పడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళు గలతీయులు ఆయనను పిలిచిన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఈ ప్రేరేపణ మీరు పిలిచిన వారిని వల్ల కలగలేదు. అక్కడ పైన అంటాడు, శక్యమైతే మీ కన్నులు ఊడబీకి ఇస్తామని చెప్పుకున్న మీ ధన్యత ఏమైంది? మీరు చెప్పుకున్న ధన్యత ఏమాయను? దేవుని బిడ్డలారా, మరి పౌలు భక్తుని జీవితంలో ఒక గొప్ప ధన్యత వాళ్ళు చెప్పుకున్నారు. క్రీస్తులకు అంగీకరించిన వీళ్ళు శరీరంలో శోధనగా ఉన్న దానిని బట్టి వాళ్ళు ఏం చేయలేదంటే ఆయనను తృణీకరింపను లేదు, నిరాకరింపనైనను లేదంటే చాలామంది పౌలును నిరాకరించరు, తృణీకరించరు. దేని బట్టి అంటే శరీరమును బట్టి. అంటే పౌలు శరీరంలో వారికి ఏదో శోధనగా ఉన్నది, పౌలు శరీరంలో వారికి ఏదో వివాదాస్పదముగా ఉన్నది. అంటే ఈ పైన ఆయన యొక్క జీవిత విధానం, యేసుప్రభుల వారు కూడా వివాదాస్పదమైన గుర్తే కదా. మరి ఆ పై జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ అంతరంగ జీవితం చూసినప్పుడు అంటారు, అరే పౌలు ఎవరు? క్రీస్తు రాయబారి. పౌలు ఎవరు? సిద్ధాంతకర్త. పౌలు ఎవరు? పునాది వేయవాడు, శ్రేష్టమైనటువంటి పునాది వేసినటువంటి వ్యక్తి. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అన్నాడు. అంటే పౌలు భక్తుడు ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో చూసినప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఉన్నతమైనటువంటి ఆత్మ అంతస్తులో ఉన్నటువంటి వ్యక్తి. కానీ శరీరానుసారంగా చూస్తే ఏమున్నది? ఆయనలో శోధన ఉన్నది. శరీరానుసారంగా చూస్తే ఏముంది? ఆయనలో కొంత భ్రష్టత్వంగా కనబడుతున్నది ఉన్నది. దావీదులో అలాగే అదే తంతు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇలా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 2 రకాల మనుషులు మనకు కనబడతారు. మోషే జీవితంలో కూడా మనం గమనిస్తే శరీరం మీద దృష్టి పెడుతున్నటువంటి తన యొక్క ఎవరు మిరియాము అహరోనులు కనబడుతున్నారు. నువ్వు ఎలాగూ కుషు దేశ పిల్లని వివాహం చేసుకుంటావని ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. వీరు శరీరం మీద దృష్టి పెడుతున్నారు. శరీర క్రియను బట్టి తృణీకరించినటువంటి సోదరులు సోదరి ఉన్నారు. ఆత్మను తృణీకరించినటువంటి కోరావు, కయ్యూను, దాతాను, అభిరాములు ఉన్నారు. ఈ శరీరానుసారమైనటువంటి స్థితిని బట్టి తృణీకరించిన వారికి దేవుడు తాత్కాలికంగా శిక్షించినాడు.
మొత్తినాడు, కుష్టి వచ్చింది, కానీ నోరు పాతాళము నెరవిడిచి నోరు తెరిచి కోరావు సమాజంలో మింగివేసినట్లుగా మింగివేయలే. క్షమాపణ ఇచ్చిండు దేవుడు. శరీరానుసారమైనటువంటి స్థితిలో తప్పిపోయింది. ఇప్పుడు 72 మంది యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ 72 మంది నరకంలో ఉండరు. ఇస్కరియోతు యూదా నరకంలో ఉంటాడు. ఎందుకు? వాడి శరీరాన్ని బట్టి విడవలే. శరీరంలో వాడు ఏదో వానికి వివాదాస్పదం కాదు. యేసుప్రభుకు వాడు ఆత్మలో వాడు ఏం చేసి లోపట వాడు అన్యాయం పెంచుకుంటూ వచ్చిండు. యేసుప్రభు మీద లోపట తలంపులు చెడగొట్టుకుంటూ వచ్చిండు వాడు. దేవుడు బిడ్డలారా, మరి కోరావు చేసినటువంటి తప్పది. శరీరానుసారమైన తప్పు చేసిన వానికి క్షమాపణ ఉంటుంది, కానీ ఆత్మలో తప్పు చేసిన వానికి క్షమాపణ ఉండదు. హృదయంలో తప్పు చేసిన వానికి క్షమాపణ ఉండదు. ఈరోజు శరీరానుసారమైన మనస్సు ఉన్నది, ఇది శరీర విషయాల మీద దృష్టి పెడుతుంది. ఈరోజు మన నాయకులు, ఈ తరం ప్రవక్త, దేవుని నోరు, వన్ ఆఫ్ ద లెజెండరీ మ్యాన్ ఆఫ్ గాడ్, వి నో వెరీ వెల్ దట్. ఒక అభిషిక్త సేవకుడు, దేవ దర్శనం పొందినటువంటి సేవకుడు, దేవుడు పలికిన తప్ప పలికినటువంటి మాటలు అవి ఆయన ప్రసంగాలన్నీ కూడా. ఒక మనిషి వాడు బిబ్లికల్ థియాలజీ వల్ల చెప్పొచ్చు ప్రసంగాలు, కానీ అటువంటి ప్రసంగాలు రావు. బిబ్లికల్ థియాలజీతో కూడా చెప్పేటటువంటి మాటలు మేము విన్నాం. ఆత్మాభిషేకంతో కూడుకున్నటువంటి ప్రసంగాలు, దేవుడు పలికించిన ప్రసంగాలు. ఒట్టిగానే ఆయన దేవుడి నోరు అంటున్నామా? ఒట్టిగానే ఆయన దేవుడు పంపిన ప్రవక్త అంటున్నామా? ఒట్టిన ఆయన ఈ లోకంలో ఆయన చెప్పినటువంటి మాటలు తప్ప మీకు వేరే గత్యంతరం లేదురా బాబు. సత్యము నేర్చుకోవడానికి, వాక్య సారాంశం నేర్చుకోవడానికి అని ఎందుకు చెప్తున్నాం ఇంత గంట పదం కంటే? మేము ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు పెట్టినాం. కానీ కొంతమంది ఓఫర్ గారు అలాగూ అని చెప్పేసి ఆయన సాక్ష్యం బాగలేదని చెప్పేసి వెళ్ళిపోయి పరమ భ్రష్టులు అయిపోయి ఈరోజు ఎందుకు పనికి రాకుండా అయిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎందుకు? వాడు శరీరానుసారమైనటువంటి క్రియల మీద దృష్టి పెట్టినాడు. వాడు శరీరానుసారుడు, శరీర విషయాల మీద దృష్టి పెట్టినాడు. మనకు అది లేదు. శరీర క్రియలు అనేటటువంటి డజంట్ మ్యాటర్ అండి. అది నాకు ఒక విధంగా అర్థమవుతుంది, ఒక్కోసారి ఒక విధంగా అర్థమవుతుంది. ఒకసారి ఇద్దరు బైక్ పైన వెళ్తుంటే ఎవరో పక్కింటి ఆవిడ చూసి వారి ఇంటికి వచ్చి చెప్పిందంట, ఏంటండి మీ ఆయన గారు ఎవరో అమ్మాయిని తీసుకొని బండి మీద పోతున్నాడు. నేను చూస్తాను, నా కళ్ళారా చూస్తాను. నేను బస్ స్టాండ్ దగ్గర నాకు కనబడ్డారు, వెనకాల కూర్చుంది అమ్మాయి, పంజాబ్ డ్రెస్ కూర్చుంది, నేను చూశాను అని చెప్తే ఆ తల్లిగారు, అరే నా భర్తను ఎంతో రమ్మాను కదా, ఏడుస్తుంది, కుమిలిపోతుంది. నా భర్త ఇస్తున్నాడు అనుకోలేదు, అది అనుకోలేదు, ఏడ్చి బాధపడి సాయంత్రం వచ్చిన తర్వాత భర్తకు అడిగిందంట, ఏంటండి మీరు మధ్యాహ్నం ఎవరో ఒక అమ్మాయితో మీరు పోయారంట కదా, నాకెందుకు మీరు అన్యాయం చేస్తున్నారు ఇట్లా అని ఆయన అంటుంటే అదిరిపోయాడు. ఏంది అసలు మీకు ఎవరు చెప్పారు ఈ విషయం? చెప్పినటువంటి ఆ భ్రష్టురాలు ఎవరు అని చెప్పేసి అనుకొని ఆవేశానికి గురైపోయి తన భార్యను దగ్గరికి తీసుకొని నవ్వి, తాను ఎవరో అన్నోన్ పర్సన్ కాదే, నా కూతురు నేను బండి మీద తీసుకొని పోయాను, బస్ మిస్ అయిందంటే నేనే ఆమెకు కాలేజ్ దాకా డ్రాప్ చేయడానికి ఆయన జాబ్కి వెళ్తున్న సమయంలో బస్ మిస్ అయింది డాడీ అని ఫోన్ చేస్తే నేనే బస్ స్టాండ్ కాడ నుంచి కాలేజ్ దాకా డ్రాప్ చేయని తీసుకొని పోయినా అంటే ఈ చూసినటువంటి పక్కింటి అంటే వెనక భాగం చూసింది. భర్త ముందు కూర్చున్నాడు, అమ్మాయి అటు సైడ్ మట్టి కూర్చున్నది. ఎవరు అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంది అని ఈమె అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి ఆమెకు అది ఎట్లా అనిపించింది? ఎవరో అనుకున్నది, ఆమె తీసుకుపోయి చెప్తే ఆమె ఇంకో విధంగా అర్థం చేసుకుంది. అట్లా మనం కనబడతాయి భౌతిక ప్రపంచంలో. నిలువకు నిందలు కట్టేటటువంటి లోకం ఉంటారు. ఆ ఉద్దేశం ఏందో మనకు తెలియదు. ఇద్దరు పర్సనల్గా మాట్లాడుతున్నారు, యేసుప్రభుల వారి సమరస్తుడితో మాట్లాడుతున్నారు అక్కడ బావి దగ్గర. ఏమని మాట్లాడుతున్నాడు? అమ్మా నేను నీకు జీవజలములు ఇస్తానని మాట్లాడుతున్నాడు. కానీ చూసిన వాళ్ళు ఏమనుకున్నారు? ఏంటండి నాకు వ్యభిచారితో మాట్లాడుతున్నాడు, ఆ వేశ్యతో మాట్లాడుతున్నాడు. చూసిన వాడు ఎవడన్నా అబ్బా యేసుప్రభు అక్కడ మీకు హితోపదేశం చేస్తున్నాడు అనుకుంటారా? పేరుగాంచినట్టు ఒక వేశ్యతో ఈరోజు నేను మాట్లాడుకుంటూ వెళ్ళాను అనుకో, మీరు చూసిరానికి ఎవరన్నా దూరంకి వెళ్ళి మా అన్న స్వార్థ చెప్తున్నా మీకు అనుకుంటారా? ఎవడు అనుకోవడానికి అవకాశమే లేదు. ఇద్దరు మొగలు సపరేట్గా పర్సనల్గా మాట్లాడితేనే నమ్మే దినాలు కావి, ఇంకా అడవులు మాట్లాడితే నమ్మే దినాల. సో దేవుని బిడ్డలారా, మరి భౌతికంగా మనకు వివాదాస్పదమైనటువంటి క్రియలు ఎన్నో కనబడతాయి. ఇప్పుడు భౌతికంగా తండ్రి గారు తన కూతురుని తీసుకుపోతున్నటువంటి స్థితి దూరం నుంచి చూసినటువంటి ఆమెకు అది వివాదాస్పదంగా కనబడింది. వాస్తవాలు వేరుగా ఉన్నాయి. అందుకే నా చర్యలను వాటి మూలములను బాగుగా ఎరిగిన హృదయ పరిశోధకుడా అన్నాడు.
చర్యల యొక్క మూలాలు తెలవాలి. ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఆ రోజు యేసుప్రభుల వారు ఆమెతో మాట్లాడడానికి ఆ చర్యల యొక్క మూలం మనకు తెలియకపోతే మనం ఏమనుకుంటాం, యేసుప్రభు కూడా ఒక వేషతో మరి ఆయన సరస్వతులు మాట్లాడుతున్నాను అనుకోనికి అవకాశం ఉంటుంది, ఆయన ఏదో పాపం చేసిందని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. లోకంలో ఏ పాపమైనా ఎవడైనా వ్యభిచారం చేసేవాడు తలుపులు తెరిచి చేస్తాడండి? సాధ్యమైనంత వరకు ఎవరికి కనబడకుండానే వ్యభిచారం చేస్తాడు. అందరూ కనబడే విధంగా చేసేటటువంటి క్రియ కాదు కదా. కానీ పలానా వాడు వ్యభిచారాన్ని పుకార్లు ఎందుకు వస్తాయి? భౌతిక సంబంధంగా ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుతున్న ఈ స్థితిని బట్టే కదా. మరి యేసుప్రభు ఆ రోజు ఆమెతో మాట్లాడుతున్న ఆ స్థితి చూసిన వాడు ఏమనుకుంటాడు? ఆయన వ్యభిచారం చేసిండు అంటాడు, బయటికి పోయాడు అంటలేరా ఈరోజు మతోన్మాదులు? ఆయనకేం తెలుసు? అజ్ఞాని, చీకట్లో ఉన్నవాడు. మనకు తెలుసు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నా యందు పాపం ఉన్నదాన్ని మీలో ఎవడు స్థాపించనని సవాల్ చేసినటువంటి నీతి కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అని మనకు తెలుసు. కానీ వాడు నమ్మడు, వేరోడు. ఎందుకు? వాడి దృష్టిలో ఒక వేషతో మాట్లాడడం అనేటటువంటిది వ్యభిచారం చేయడానికే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడు కనిపిస్తే అట్లే మాట్లాడతాడు కాబట్టి. సో మన ప్రభు అట్లా కాదు, ఆయన అమ్మాని పిలుస్తూ మాట్లాడుతున్నాడు. మనం కూడా ఆ రకమైన మనసుతో మూవ్ అవ్వాలి లోకంలో. ఒక వేషనే ముందుకు వచ్చిన అవకాశం వచ్చింది సువార్త చెప్పడానికంటే ఆమెను ఒక అమ్మగా మొదట భావించిన తర్వాత సువార్త చెప్పాలి. ఏమనుకుందని అంత మెచ్యూరిటీ? నన్ను కన్న తల్లే ఏమి అనుకోవాలి. ఎవరు? ఒక వ్యభిచారంలో కొనసాగుతున్న ఒక స్త్రీని, ఒక వేశ్యను చూసి యేసుప్రభు అన్నాడు. వ్యభిచారం ముందు పట్టబడ్డ స్త్రీని ఆయన చూసి యేసుప్రభు అమ్మా అని పిలిచినాడు. ఆయన నన్ను కన్న తల్లే అనుకున్నాడు. అంత ఉన్నతమైన మెచ్యూరిటీ మనకు వచ్చినప్పుడు మనము ప్రేమతో సువార్త ప్రకటన. అమ్మగా వేషన దాని క్యారెక్టర్లెస్ ఫెలో, వాని సాక్ష్యం బాగలేదు, ఈమె సాక్ష్యం బాగా, ఎవరికి సువార్త చెప్తాం? మరి మనం లోకంలో అందరూ జారులేనాయ్. యేసుప్రభు నమ్మకుండా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇష్టానుసారమైన జీవితం. మరి మనం ఎట్లా, ఏ ఉద్దేశం వరకు సువార్త చెప్తాం? దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారు శరీరానుసారంగా మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఎన్నో వివాదాస్పదమైనటువంటి స్థితిగతులు కనబడతాయి. కానీ ఆత్మచేత నువ్వు సంగతులను చూసినప్పుడు, సంగతుల లోతులను చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ పౌలు అన్నాడు. అందుకే కిందేమన్నాడు? 8వ అధ్యాయము, దయచేసి మన మూలవాక్యంలో మనం వస్తే అక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి, దయచేసి 8:7 ఏలైనగా దేవునికి విరోధమైంది అది. ఏంటండి? శరీరానుసారమైన మనసు దేవునికి ఇష్టమైంది కాదు, దేవునికి అది విరోధమైంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక దయచేసి 10వ అధ్యాయం మీరు గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం, శరీర ప్రకారము నడుచుకొను వారమని మమ్మను గురించి కొందరు అనుకొనిచున్నారు కారా, అట్టి వారి ఎడల మేము తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచు ఉన్నా. వాడు అవలగన్నాడు, శరీర ప్రకారంగా నడుచుకోడు. అరే మా శరీరం గురించి నీకెందుకురా బాబు? నువ్వు ఏ బోధ వింటున్నావు? ఎంత అభిషేకాన్ని చూస్తున్నావు? ఎంత డిజైర్ దేవుని కొరకు కలిగి ఉన్నారనే విషయాన్ని చూస్తున్నావని పౌలు హెచ్చరిస్తున్న వాడై ఉన్నాడు ఇక్కడ. తెగించి కాఠిన్యము చూపవాలని తలంచుకొనుచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చేయకూడని నేను మిమ్మను బతిమిలాడుకొనుచున్నాను. మేము శరీరాధారులమై నడుచుకొని చూవులను, శరీర ప్రకారము యుద్ధము చేయువారము కాదు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించినటువంటి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయత ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నది. సంగతులను మీరు పై పైన చూచుచున్నారు. ఎవడైనానో తాను క్రీస్తు వాడనని అనుకునేలా వాడేమనుకోవాలంట? మళ్ళా ఎవడైనా తాను క్రీస్తు వాడనని నమ్ముకున్న ఎడల తాను ఎలాగూ క్రీస్తు వాడో అలాగే మేము కూడా క్రీస్తు వాడు భక్తుడు, మేము భక్తినులమా? వాడు మంచివాడు, మేము చెడ్డవాళ్ళమా? నువ్వెంత మంచివాడమని నీ దృష్టిని అనుకుంటున్నావో అంతే మంచివాడుగా అవతల వానికి అనుకోవాలి మనం. అవతల వానితో నాకు సంబంధం లేదు, వాడు ఎట్లన్నా పోని, వాని బ్రతుకు బాగలేదు, ఆమె బ్రతుకు బాగలేదు, నేను పెద్ద పరిశుద్ధునంటే వాడే సాతాన్. సాతాన్ అంటే ఎవడో కాదు, నేను ఒక్కటి మనిషిని నా చుట్టుకుంటున్న వాళ్ళంతా చెడ్డోళ్ళు అనుకునేటటువంటి మనసు కలిగిన వాడే సాతాన్. దేవుని బిడ్డలారా,
ఈరోజు నీవు నేను మనం సంగతులను చర్యలు మన మనుషుల గురించి మనకు సంబంధం లేని విషయం అండి. అది సబ్జెక్ట్ మనది. అసలు మనకు దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది ఎవరి జీవితంలో అయినా కానీ కాక. నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్తా ఉంటారు, మా మామ మంచోడు కాదు, ఆయన తాగుతాడు, కళ్ళు తాగుతాడు. మా అత్తమ్మ మంచిది కాదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. మా తల్లి మంచిది కాదు, మా తండ్రి మంచోడు కాదు. అరే వాళ్ళు మంచోడు కాకపోతే నీకెందుకు కాదంతా? నువ్వు వాళ్ళని మంచోళ్ళని చేస్తావా? నా తండ్రి మంచోడు కాదు, నా తండ్రి తాగుతున్నాడు అంటే నువ్వు తాగు ఆపుతావా? మనం నా తల్లి వ్యభిచారం చేస్తున్నాడు దాన్ని ఆపగలుగుతామా? అది మనకు అవసరం లేని విషయం. నన్ను కన్నాడు, నా జన్మకు కారకుడు, నా లోకంలో నా ఉనికి కారకుడు నా తండ్రి, నా తల్లి. ఆ గౌరవం, ఆ ఆనర్నెస్ వారికి మనం ఇవ్వాలి. వాళ్ళ సాక్ష్యం బాగలేదు, వాళ్ళ ఇది బాగలేదు, అది అంతా మనకు అవసరం లేని విషయం. వాళ్ళే కనుక లేకపోతే నువ్వు పుట్టేవాడివే కాదు, ఇట్లా అనేవాడివి కాదు కదా. వాళ్ళు కనకపోతే అంత దూరం ఆలోచించరు. తల్లిదండ్రుల మీద చేసుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు, ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు, కొట్టేవాళ్ళు. వీళ్ళంతా భ్రష్టులు కాదా? ఏంటండి, తల్లిదండ్రుల మీద చేసుకున్నప్పుడు తల్లిదండ్రులకి సంతోషం అనిపిస్తుంది ఎప్పుడన్నా? అరే నా కొడుకు పెరిగి పెద్దవాడై వాడు నా ఇష్టానుసారంగా అంటున్నాడు, నా స్థితి వాడికి తెలియదు. నేను ఏ స్థితిలో ఈరోజు తాగుడుకు బానిస్తానో నాకు తెలియదు. ఏ స్థితిలో నేను ఈ పాపని వానికి తెలుసా? వాని వయసు ఎంత? రెచ్చిపోయి అట మాట్లాడితేనేమో ఆ రోజే కండం పడితే అయిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు పుట్టకుండే కదా. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి క్రియల విషయంలో వి షుడ్ వెరీ కేర్ఫుల్. మనం ఆ విషయాల్లో సాతాను శరీర సంబంధమైనటువంటి పర్ఫెక్షన్ చూడడానికి ప్రయత్నం చేసినాడు కాబట్టి సాతానుగా మారినాడు. మోషేలో శరీర సంబంధమైన పర్ఫెక్ట్ చూడడానికి ఇష్టపడ్డారు. అహరోను మిర్యాములు దెబ్బతిన్నారు దేవుని ముందు. యేసుప్రభువు దగ్గర కొంతమంది 72 మంది శరీర ప్రకారంగా చూసి దెబ్బతిన్నారు. వాళ్ళు పౌలు జీవితంలో శరీర ప్రకారంగా దెబ్బతిన్నారు. ఈరోజు ఈ తరంలో దేవుని ప్రవక్త ఓఫీర్ గారి విషయంలో కూడా శరీర ప్రకారంగా చూస్తున్నారు, దెబ్బతింటున్నారు చాలామంది. అరే మీకేం తెలుసు భయ్ ఆయన గురించి, మేము చూసినాం కళ్ళారా. ఏం చూసినారో నువ్వు కళ్ళంగా? అది విచిత్రమైన ఏం చూస్తారు కళ్ళారా? మాకు తెలుసు, మాకు చాలామంది మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. భ్రష్టత్వం అంతా కాకపోతే నాకు తెలుసు. ఎందుకంటే నాయకుడి మీద వచ్చినటువంటి ప్రతి ఆరోపణలు, ప్రతి ఎలిగేషన్లు, ప్రతి నిందలు, అవమానాలు, పుకార్లు నా మీద కూడా వచ్చినాయి కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రతి పుకారు వాస్తవం కాదని నాకు తెలుసు. నా మీద ఎన్నో పుకార్లు వచ్చినాయి, నా దాకా వచ్చినాయి. అవి నీ మీద గిట్లనంట కదా గట్లంట కదా అంటే నాకు అనిపించింది, ఎక్కడ్రా బాబు ఇదంతా, ఎప్పుడు జరిగింది ఇదంతా? అంటే పలానా మనిషి అన్నాడు. అసలు ఆ అన్నోని విన్నోని ఇద్దరు నిలబెట్టి ఎడమకాలు చెప్పి తీసుకొని కొడదాం అనిపిస్తుంది. వాస్తవాలు కావు కదా, చర్యల యొక్క మూలాలు తెలియదు. దేవుని బిడ్డ అయినా అవసరం లేని విషయం కదా. నా శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే నేను దాన్ని ఆ రోజు ఖండించుకుని ఉండొచ్చు, ఆ రోజే నేను పాపక్షమాపణ పొంది ఉండొచ్చు. అది ఏ స్థితిలో నేను ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి బలహీనత కలిగి ఉన్నాను, దాన్ని ఎందుకు దేవుడు అనుమతించినాడో, ఎందుకు నా జీవితంలో అది ఉన్నదో, అది దేవునికి నాకు ఉన్నటువంటి వ్యవహారం. దేవుడు ఒక పాఠం నేర్పించినప్పుడు దెబ్బ పెట్టిండేమో, ఒక పాపంలో పడిచిండేమో, మళ్ళీ ఉన్నతమైన అంతఃస్కెక్కించడానికి. పడ్డోడు చెడ్డోడా? నువ్వు దేవుడు 72 మార్లు నువ్వు క్షమించమన్నాడు నీ సహోదరుని ఏడ తప్పిదం చేస్తే. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి, అంటే ఎప్పుడు పడనుండే నీతిమంతుడా? మరి ఏదో ఒక బలహీనత ఉండగానే వాడు సాక్ష్యం లేదు. అరే భయ్ నువ్వు ఒక్కసారి చూసి ఉండొచ్చు, మరి 7 సార్లు అయినా లేస్తా నీతిమంతుడు పడిపోతానే వాక్యం తెలియలేదా? అంటే పడడానికి అవకాశం ఉందని అర్థమా లేదా? ఎవరసలు తప్పక త్రుటిల్దారనే మాట వాక్యం కాదా అది? వాడు ఎప్పుడు తప్పిపోలేడా? వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఆ రకమైన కార్యం జరగలేదా? అది జరగకపోవచ్చు. ఏంటంటే శారీరకంగా వాడు పెద్ద పర్ఫెక్ట్ పరిశుద్ధుడు అయి ఉండొచ్చు. వాళ్ళలో ఏ రకమైన బలహీనత ఉందో మనకు తెలియదు. శారీరకంగా తప్పు చేయలేడంటే, శరీరంగా తప్పు చేయని ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కాదు కదా. ఏంటండి, న్యూట్రల్ జోన్లో ఉన్నవాడు ఏ తప్పు చేయడు. వాళ్ళు పరిశుద్ధులా? వానికి అది ఒక సైకాలజికల్ డిజార్స్, అది వాని శరీరంలో. కాబట్టి అది పరిశుద్ధత అనుకుని మరి నువ్వు ఇంతకాలం ప్రార్థన చేయకుండా ఉన్నావు కదా. సరే, నా జీవితంలో ఏదో ఒక బలహీన గడియలో ఒక తప్పు జరిగిండొచ్చు. అయినా నేను మరి నాకు తెలిసి రక్షింపబడ్డప్పటి నుంచి, నాకు తెలిసి నేను ప్రార్థన ప్రారంభించిన 2011 నుంచి ఇప్పటిదాకా నేను ఐ నెవర్ స్టాప్ మై ప్రేయర్ లైఫ్. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న మోకరించి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఉదయకాలం ప్రార్థన మిస్ అయినా నైట్ అని నేను ఇంటికాడ మోకరించి ప్రార్థన చేసుకుంటాను కదా. మరి నా జీవితంలో ఈరోజు 2011 నుంచి ఇప్పటిదాకా ఉదయకాల ప్రార్థన చరిత్ర సృష్టించినాం కదా మనం.
4 గంటలకు లేచి ప్రార్థన. మరి అంత పరిశుద్ధుడు నువ్వెందుకు అటువంటి చరిత్ర చూపించలేకపోయినావు? అంత పరిశుద్ధుడు మరి నేను పెట్టిన క్రూసైడ్స్, ఆల్ నైట్ ప్రేయర్స్, ఇవాంజలిజం ఎందుకు నువ్వు చేయలేకపోయినావు? అంత పరిశుద్ధుడు అయితే మరి నా ద్వారా దేవుడు జరిగించినటువంటి స్వార్థ ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు కదా. నువ్వు పరిశుద్ధుడు నీ ద్వారా ఇంకెక్కువ మంది రక్షింపబడాలంటే అక్కడ వాడు తలదించుకుంటాడు, సిగ్గుశరం లేకుండా. మళ్ళీ పోయి మన గురించి బయట నెగిటివ్ మాట్లాడేవారు, నాయకుని గురించి నెగిటివ్ మాట్లాడేవారు. నీ ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి? ఆయన కొన్ని వేల సంఘాలకు ఎస్టాబ్లిష్ చేసి, వేల మంది సేవకులను తయారు చేసి, ప్రార్థనా పరులను తయారు చేసి, అభిషిక్త సేవకులను తయారు చేసి, నిస్వార్థ ప్రజాసేవకులను తయారు చేసి, నేర్పరైన శిల్పకారుని వాళ్ళే సంఘాలకు పునాది వేసినాడు ఆయన. ఈరోజు భూప్రపంచం అంతా వాడు ఒక సంఘం మన కట్టిన చరిత్ర ఉంటుందా? ఆయన విమర్శిస్తాడు. అంటే అంత దూరం చూడరు విషయాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఈరోజు మనము దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైన సంగతులు. అది మన అభిషేకానికి ఒక మంచి నిదర్శనం. ఒకడు అభిషేకించబడాలి దేవుని చేత అంటే వాడు ఆత్మ సంబంధమైన సంగతుల మీద దృష్టి పెట్టినప్పుడు బలమైన అభిషేకం దేవుడు మనకి ఇస్తాడు. శరీర సంబంధమైన సంగతుల మీద దృష్టి పెట్టడానికి అభిషేకం ఇవ్వడు. మీకు ఎందుకు భ్రష్టత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనకి అభిషేకం ఇచ్చినా వాడంతా ఈ శారీరకంగా సంబంధమైన పర్ఫెక్ట్ని కోరుకుంటాడు. అదే సైతాన్ లక్షణం. వాడు లోపల చెడగొట్టుకున్నాడు, శారీరకంగా మాత్రం మంచి ఉండాలంటాడు సాతాను. మనకు అభిషేకం ఇయ్యాడు దేవుడు. మనం ఆత్మ సంబంధమైన సంగతుల మీదకి మన దృష్టిని మళ్లించగలిగినట్లయితే గొప్ప పరలోకపు అభిషేకాన్ని మనం నింపుకుందాం. కృత తైలం చేత దేవుడు మనల్ని నింపుతాడు, తన యొక్క వరముల చేత నింపుతాడు, నూతన జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వెల్త్, హెల్త్ అండ్ హెవెన్లీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకి ఇస్తాడు దేవుడు. ఏది కూడా ఇయ్యని పోనేవాడు కాదు ఆయన. మన దృష్టి, మన చిత్తావృత్తి అందు నూతన పరచబడి అనడానికి మీరు పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు మీ కొరకు సిద్ధపరిచిన వాటిని మీరు చూడండి. కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టకండి, మనసు పెట్టకండి. శరీర సంబంధులు భూ సంబంధమైన విషయాల మీద, శరీర సంబంధులు దృశ్యమైన విషయాల మీద మనసు పెడతారు, కానీ ఆత్మ సంబంధులు పైనున్న విషయాల మీద మనసు పెడతారు. ఈరోజు నేను మనం అట్లా పైనున్న విషయాల మీద మనసు పెట్టి ఆత్మ సంబంధమైన ఉన్నతమైన అంతస్తుకి ఎక్కుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిట్లో ఫలింపు చేయనుగా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి కృప అయా మా శరీర బలం సరిపోతండి, ఎక్కువనే మీ నామాన్ని గణపరచుటకు ఆత్మ సంబంధమైన బలము చేత అయా ఒక 4 రోజులు గ్యాప్ వచ్చినప్పటికీ మరలా మీ సన్నిధిలో మేము కలుసుకోవడానికి ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు. మీ పాదాలు ముద్దాడుచున్నాం. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపజేయండి. ప్రార్థనలు ఎగిపిస్తున్న బిడ్డలు అయా నవీంద్ర తమ్ముని బట్టి, శ్రీకాంత్ని బట్టి, శేషరావుని బట్టి, ఇంకెంతమంది ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతా కాపాడండి. వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్న పనులను ప్రతిదాన్ని మీరు ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, రాములమ్మ వాళ్ళని కుటుంబాన్ని, మరి వాళ్ళ బిడ్డ వివాహం అయా మరి జనవరి 5వ తారీఖు అనుకుంటున్నాం, అద్భుతంగా జరిగించండి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు సకల ఆటంకములు వేస్తున్నాం, వాళ్ళకి గద్దిస్తున్నాం. అయా సుభద్రాంటి వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేయండి. కొడుకు కూడా రక్షింపబడ కృప చూపించండి. రవీణని జ్ఞాపకం చేసుకుని దాసుని మంచి బలము, ఆరోగ్యము దయచేసి ఇంటికాడ ఉంటుండగా తన మీద ప్రెషర్, ఆ యొక్క కుటుంబ పరిస్థితులు తన మనసు మీద పడకుండా అయా మీరు జ్ఞాపకం చేసుకునండి. అదే రీతిగా నా తండ్రి మరి ఈశ్వరాన్ని ముట్టండి, బాగు చేయండి. మీ గాయపడ్డ హస్తాలతో మీరు సంపూర్ణ ఆరోగ్యం తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతి తండ్రి ఈ యొక్క ప్రార్థన హాల్ మా కొరకు ఇచ్చినటువంటి బిడ్డలు ఎలీశ్వరరావు అన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి, మోహన్రావు అన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి, కాంతారావు అన్న కుటుంబాన్ని బట్టి, దాసన వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించండి. వారికి రావాల్సిన ఆర్థిక దీవెన సమృద్ధిగా మీరు దయచేయండి. ఆరోగ్యం, కుటుంబం అన్ని క్షేమంగా నీ యొక్క కృపలో మీరు కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి దినమంతా మరొకసారి మీ యొక్క ప్రత్యేక రెక్కల చేత మమ్మల్ని భద్రపరచండి. మా చిన్న వ్యాపారం ఆశీర్వదించండి, అంతకంతకు అభివృద్ధి చేయండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. సకల పొంచున చీకటి దుష్టాత్మలను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ మరలా రేపటి దినం మీ యొక్క సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే ప్రభు, యేసు నామానికి సంపూర్ణ అపవాదికినే వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ ద లార్డ్.